జై శ్రీకృష్ణ. అందరికీ క్షేమం, అందరికీ లాభం. హేమలత తరంగాలకి స్వాగతం. చాలా కాలమైంది కదండి మనం వీడియో చేసుకుని, మనం చాలా కలుసుకున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కొత్త సంవత్సరంలో, శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం మంచి రెసిపీని 5 మినిట్స్లో రెడీ చేసుకునే రెసిపీ పచ్చడిని చూద్దాము. ఇది కంద అనమాట. ఈ కంద మనకి కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది, సడన్గా బ్లడ్ షుగర్ పెరగకుండా చేస్తుంది, విటమిన్ సి ఏ ఉన్నాయి వీటిలో. ఇది చాలా ఉపయోగకరమైనదనమాట. చాలా తక్కువ వాడతారు కందని. ఎలా వాడాలో చాలా తెలియదు. కందని కందా పచ్చడి కూర చేస్తారు. ఇప్పుడు మనం పచ్చడి చేస్తున్నాం, కంద పచ్చడి. మనం చేసేది కంద పచ్చడి. కంద ముక్కలు, మామిడికాయ ముక్కలు పులుపుకి, కొద్దిగా నువ్వుపప్పు వేయించి పెట్టుకున్నాను, 4 పలుకులు జీడిపప్పులు, పోపు గింజలు, కారం వేయించి, ఇది మిరపకాయలు వేయించి గ్రైండ్ చేసి వేయించనమాట. చాలా బాగా వేగుతుంది ఇలా చేస్తే. కారం బయట కొనేది మంచిది కాదు, మిరపకాయలు కొనుక్కొని ఒకసారి ఆడితే ఇలా గింజలాగా వేయిస్తే కమ్మటి కారం వస్తుంది. ఇది ఉప్పు, పసుపు, ఇదనమాట కందగడ్డ. మీకు చూపిద్దామని పెట్టాను. ఇది మామిడికాయ పులుపుకి. ఇది నూనె, పోపు గింజలు. మనం కంద పచ్చడి చేసి పోపు వేసేద్దాం. ముందు పప్పులు గ్రైండ్ చేద్దాం, ఎందుకంటే తడి తగిలితే ఈ పప్పులు గ్రైన్ అవ్వవు కదా. కొద్దిగా వేసుకుంటున్నాను నేను కమ్మదనం కోసం, ఎక్కువ కాకుండా. ఇది గ్రైండ్ చేసేద్దాం. అంటే ఈ గ్రైండ్ చేసి సపరేట్ పెట్టి అప్పుడు మిగతా ఇవి గ్రైండ్ చేసి అప్పుడు ఇవి కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. పప్పులు గ్రైండ్ చేసేసాము. ఇప్పుడు కంద ముక్కలు వేసి గ్రైండ్ చేద్దాము. అంటే పప్పులు ఆ పిండిలోనే గ్రైండ్ చేసేస్తాము. పిండిలోనే గ్రైండ్ చేసేస్తాము. కంద, నువ్వుపప్పు, జీడిపప్పులు గ్రైండ్ చేసేసుకున్నామండి. ఇవి బయటకు తీసేద్దాము. ఓకే, పేస్ట్ ఇందులో వేస్తావా? ఇది మామిడికాయ ముక్కలు. కొద్దిగా పులుపు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరే చూస్తారు ఎంత బాగుంటుందనేది. ఇప్పుడు పులుపు ఎక్కువ తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి తగ్గించుకోవడమే. ఉప్పు, కారం, పసుపు. ఇది ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకుని దేనిలో కన్నా డైరెక్ట్గా వాడుకోవచ్చా? ఉంటుందా నిలవలాగా? నేను అడుగుతుంది పచ్చడి గురించి కాదు. ఈ మామిడికాయ పేస్ట్ ఇలా చేసావు కదా, ఈ పేస్ట్ చేసి పెట్టుకుని అప్పటికప్పుడు పచ్చళ్ళు ఇన్స్టెంట్ గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ అది నిలవ ఉంటుంది అని చెప్పలేము, ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అయినా మామిడికాయలు దొరుకుతున్నాయి ఎప్పుడు. ఇలా చేసేసుకొని పచ్చడి రుచికరంగా చేసుకొని వేడి అన్నంలో పడుతుంది. జాగ్రత్త. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మనం తినే ఆహారంలోనే ఉంటుంది. అంతేకాని మనం ఆరోగ్యం ఖచ్చితంగా కాపాడుకుని తీరాలి. కలవట్లేదు, నీళ్ళు వేయాలేమో కొంచెం. అక్కర్లేదు, వేసాం కదా, కొద్దిగా ముందు వేసాం కదా. లైట్గా వాటర్ వేసాను. సో అంటే కంద చాలా గట్టిగా ఉంటుంది కదా, సో కాస్త నీళ్లు పడ్డాయి. మనం కొద్దిగా కారం ఎక్కువ తింటాం కదా, కొద్దిగా కారం వేసుకుందాం. కొద్దిగా కారం ఇవాళ ఎక్కువ ఎందుకు వేస్తున్నారో చెప్పనా? మా నాన్నమ్మ గారు ఉన్నారు, తనకి ఉప్పు, కారం, పులుపు కాస్త ఎక్కువ తింటారు. నా మీద, మా నాన్న మీద. అందుకని చెప్పి మా అమ్మ తనకు నచ్చినట్టు వంట చేస్తుంది. ఎంతైనా అంతేలే, పెద్దవాళ్ళు ఎలా ఇష్టపడితే వాళ్ళ కోసమే. పోపు వేసేద్దాం. ఓకే, వెలిగించాను, మూకుడు పెట్టాను, నూనె వేసాను. యూ టెల్ అమ్మా, అదేంటి నీ చాయిస్ ఏంటి? ఇంట్లో ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ వంటల్లో, టేస్ట్ విషయంలో? పెద్దవాళ్ళకి ప్రిఫరెన్స్. పెద్దవాళ్ళు ఎలా తింటే కింద వాళ్ళు కూడా అలా తినాలి, అలా తింటేనే మంచిది. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి సెపరేట్గా పోపులు నవలు లేకపోతే వాళ్ళకి వేరేగా తీయాలి, అదే మంచిది. లేకపోతే మనకి ఇబ్బందులు కలుగుతాయి. మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి అంతే. చిన్నపిల్లలు అంటే ఏం చేస్తాం మరి? చిన్నపిల్లలకి పోపులు లేకుండా తినిపించేయడమే. ఎండ్ ఆఫ్ ద డే మన అన్నంలోకి మెదిపేసి. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేకపోతే మన ఇష్టాలు, లేదంటే వాళ్ళ ఇష్టాలు చూసాక మనం ఇష్టాలు చూసుకోవాలి అంటుంది. పైన నెయ్యి వేసుకొని, ఈ పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే అసలు అన్నం తినడం మానేస్తున్నారు చాలామంది. కానీ అన్నమే ఔషధం. ఔషధంలా అన్నాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవదు. మీరు అన్నం తినకండి, మీరు నెయ్యి వేసుకోకండి అని ఎవ్వరికీ చెప్పకూడదు. ఇది వేదంలో ఉంది. అన్నం తినద్దు అని చెప్తే మహాపాపం, నెయ్యి తినద్దు అని చెప్తే మహాపాపం. మీరు కొద్దిగా తినవచ్చు అన్నము,
మీరు ఒక స్పూన్ మాత్రము నెయ్యి వేసుకోవచ్చు అని చెప్పాలి, అంతేగాని అంత నెయ్యి వేసుకోకు అని చెప్పకూడదు. ఒక స్పూన్ వేసుకోండి అని చెప్పాలి. అన్నం 1 కప్పు తినండి అని చెప్పాలి, అంతేగాని అన్నం తినకండి, అన్నం మానేయండి అని ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్తే బదులు మహా పాపం. ఈ నూనె ఎందుకు ఇలాగ బాయిల్ అవుతుంది? ఏం నూనె? ఇది నువ్వుపప్పు నూనె వేశాను, ఎందుకంటే కళ్ళకి మంచిదని నువ్వుపప్పు నూనె వాడుతున్నాను. ఇప్పుడు వేసవికాలం కదా, కళ్ళకి చాలా మంచిదన్నమాట. అందుకనే ఇలా నురుగు వస్తుంది. మంచి నువ్వుపప్పు నూనెతో కనుక ఇది చేసుకుని ఈ వేడన్నంలో తిని చారన్నం తింటే బాగా ఉపయోగపడుతుంది. కడుపులో చాలా మంచిగా ఉంటుంది. అల్సర్స్ అవి రావు, గెడ్డలు అవి రావు, తేలికగా జీర్ణమవుతుంది. రోటి పచ్చళ్ళు ఎప్పుడూ తేలికగా జీర్ణమవుతుంది. అదేంటి ఇంగు వేయలేదు, మర్చిపోయాం. వేయలేదా? లేదు, నూనె పొంగుతోంది, ఇంకా ఇంగు వేసినట్టు ఎంత వస్తుంది? పొంగుతుంది. ఇదో పైకి తీసుకుంటే చూస్తే తెలుస్తుంది. పోపు వేగిపోయింది. పోపు వేగింది, ఇంగు వేయాలి. కొద్దిగా ఇంగువ టేస్ట్కి, సువాసనకి ఇంగు వేసుకుంటున్నాం. కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు, కానీ వేగేటప్పుడు కరివేపాకు వేస్తే ఇదంతా నూనె అయిపోతుంది, అసహ్యంగా అవుతుంది. పచ్చళ్ళలో వేసి రుబ్బేసుకోవచ్చు. నేను ఈరోజు వేయలేదు, ఈసారి నేను వేస్తాను. మీరు కూడా పచ్చడిలో వేసి 2 రెమ్మల కరివేపాకు రుబ్బండి, కళ్ళకి చాలా మంచిది, బాగా పెరుగుతుంది. ఒక్క నిమిషం ఉంది, బాగా పెరుగుతుంది. సిమ్లోనే పెట్టాను స్టవ్. ఇదిగో ఇలా పోపులో వేసుకుని ఈ పచ్చడిని అత్యంత రుచికరంగా శ్రద్ధగా చేసుకుని, ఒక్క ఐటమ్ అయినా శ్రద్ధగా చేసుకోండి. ఇది మన శాస్త్రీయ వంటలు ఇవి, అంతేగాని ఏవేవో తింటున్నారు, పిజ్జాలు, బర్గర్లు అవన్నీ తినకూడదు. తినరాని ఐటమ్స్ తింటే చాలా ప్రాబ్లం అవుతుంది. శరీరం 100 ఏళ్ళు బతకాలి కాబట్టి మంచి ఐటమ్స్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. జై శ్రీకృష్ణ. అందరికీ క్షేమం, అందరికీ లాభం. మళ్ళీ ఇంకో ఐటెంతో కలుద్దాం.